తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తీర్థయాత్రలు అనేది ఒక్కరే చేయాలా, లేక కుటుంబ సపరివారంగా చేయాల్సి ఉంటుందా? తరింపజేసేది తీర్థయాత్ర. సులభమైన మార్గం. జీవితంలో దుఃఖం రాకుండా చూసుకోవాలి, సదా ఆనందంగా ఉండాలి, ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలి. అనారోగ్యం, దుఃఖం, జ్వరం, రోగం, బాధ, సమస్యలు ఇవన్నీ దేహానికి సంబంధించినవి, కానీ ఇవేవి కూడా మనసుకు సంబంధించినవి కావు అన్న విచక్షణా జ్ఞానం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే కేవలం తీర్థయాత్ర చేస్తేనే కలుగుతుంది. తీర్థయాత్రలు చేయడం అనేక రకాలు. వైజ్ఞానిక యాత్రలు, విహారయాత్రలు, లోకయాత్రలు, మనోయాత్రలు, మానసిక సంబంధంగా చేసే ఆధ్యాత్మిక యాత్రలు, అంతరాంతరంగా చేసేటటువంటి అంతర్యామిపరమైన ఆలోచనలతో కూడుకున్న యాత్రలు. భౌతికంగా ఒక క్షేత్రానికి వెళ్ళాం, ఇది తీర్థయాత్ర. భౌతికంగా, శారీరకంగా, సశరీరంగా మనం వెళ్ళాలి. ఇంట్లో కూర్చుంటే కాశీ కనిపిస్తుంది కదా అనేవాళ్ళు ఉంటారు. అయితే మనం కూర్చున్న చోటు కాశీ చేసుకోవాలా, మనం కాశీకి వెళ్ళాలా అన్న జ్ఞానం కలిగినప్పుడు కూర్చున్న చోటును కూడా కాశీ క్షేత్రంగా మార్చుకునేంత పవిత్రత, అంత నిశ్చల బుద్ధి మనలో ఉంటే, ఆధ్యాత్మిక చైతన్య శక్తి మనం పెంచుకోగలిగితే వెళ్ళక్కర్లేదు. వెళితేనే ఈ జ్ఞానం కలుగుతుంది కాబట్టి వెళ్ళాలి. తీర్థయాత్రలు వెళితే ఒక్కరు వెళ్ళాలా, సకుటుంబంగా సపరివార సమేతంగా ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్ళాలా అనే ప్రశ్న కూడా వస్తుంటుంది. తీర్థయాత్రకు ఒక్కరే వెళ్ళాలి. తపస్సుకు వెళ్ళినట్టే. లోకయాత్ర వృత్తం అనే ఒక మాట ఉంది. మనం మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రలు ఎలా చేయాలో సవివరణాత్మకంగా చూడవచ్చు. మహాభారతంలోనే మళ్ళీ మనకు మరొక సందర్భంగా బలరాముడు తీర్థయాత్రలు చేస్తాడు. 42 రోజుల పాటు ఆయన ఒక్కడే తీర్థయాత్రకు వెళతాడు. తీర్థయాత్రకు వెళ్ళే సమయంలో పాటించే ధర్మాలు ఏమిటి, తిరిగి వచ్చాక చేసే ధర్మాలు ఏమిటి, ఇవన్నీ ఆయన చెబుతాడు. యాత్రకు వెళ్ళే సమయంలో ఇల్లాలు, పిల్లలు, డబ్బు, తినే పదార్థాలు అన్నీ తీసుకుని వెళితే ఇవన్నీ మళ్ళీ మనకు లోక విషయాల పట్ల ఆసక్తిని పెంచేవే అవుతాయి. అన్నీ వదులుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనం. మోక్షం కోసం చేసే ప్రయత్నంలో, జ్ఞానం కోసం చేసే ప్రయత్నంలో రేపటికి భోజనం ఏమిటి, ఎల్లుండికి భోజనం ఏమిటి, రాత్రి ఎక్కడ పడుకుంటామా అన్న ఏర్పాట్లు చేసుకుని వెళితే అది సరదా యాత్ర అవుతుంది, నిజమైన తీర్థయాత్ర కాదు. మౌనంగా ఉండాలి, మనోబలంతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నామో ఆ దైవాన్ని మనసులో నిలుపుకోవాలి. అదే జ్ఞానంతో మన ప్రవర్తన ఉండాలి. కాలక్షేపం కోసమో, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమో, అక్కడి వారితో పరిచయాలు పెంచుకోవడం కోసమో ఇలా చేసే యాత్రలన్నీ కూడా తీర్థయాత్రలు కావు. తీర్థమన్న శబ్దానికి ఇది అర్థం కాదు. అవన్నీ వైజ్ఞానిక యాత్రలు అవుతాయి. అలాగే కుటుంబంతో కూడా వెళితే వినోదయాత్ర, విహారయాత్రగా మారే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం చెయ్యాలి, అలాంటి సంచారం చెయ్యాలి అంటే ఒక్కరే వెళ్ళాలి. తపస్సుకు ఒక్కరు వెళ్ళాలి, విద్యకు ఇద్దరు వెళ్ళాలి అనే ఒక ప్రామాణికమైన వాక్యం ఉంది. తపస్సు చేయడం కోసం ఒక్కరే, విద్యాభ్యాసం కోసం స్వస్తి చెప్పాలి, నేర్చుకోవాలి, ఇద్దరు కావాలి. కనుక తీర్థయాత్రలకు ఒక్కరు వెళితేనే శ్రేష్టం. అలా ఎలా కుదురుతుందండి? దంపతులం కదా, భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళాలి కదా. అలా వెళ్ళవచ్చు. ఇద్దరు అన్నప్పుడు అది ఒక్కరే. ఎందుకంటే వాగర్థ ఇవ అన్నట్లుగా భార్యాభర్త ఇరువురు ఒక్కరే కాబట్టి మళ్ళీ పిల్లలు అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా కూడా. కుటుంబం పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుంది అంతా కూడా. తక్కువ మంది వెళ్ళాలి, తక్కువ సామాగ్రితో వెళ్ళాలి, ఎక్కువ భక్తితో వెళ్ళాలి. ఇవి పాటించాల్సిన నియమాలు.